ఈ రోజు ఈ చికెన్ తోటి ఏ అడవుడి లేకుండా కొద్దిగా వెరైటీగా క్విక్గా బ్యాచిలర్కు ఉపయోగపడేలాగా ఏదైనా ట్రై చేద్దామా? అయితే వచ్చేయండి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద బాండి పెట్టేసి బాండీలో ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయినాక ఇలాచి లవంగం చెక్కేసి ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్నానా దాంట్లో ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కరివేపాకు కూడా ఒకటేసారి వేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసరికి ఫ్రై చేసేసుకొని ఇప్పుడు దాంట్లో శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకొని దానిపైన ఉప్పు చల్లేసుకొని ఒక 2 మినిట్స్ పాటు గెరిటతోటి ఫ్రై చేసేసి మూత పెట్టేసి దాంట్లో ఉన్న యాక్సెస్ వాటర్ మొత్తం ఇనికిపోయే వరకు కూడా ఫ్రై చేసుకున్నానా ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు వేసుకొని మొత్తం పచ్చివాసన పోయే వరకు ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దీంట్లో నాకు సరిపడట్టుగా కారం అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. ఒక్క 2 మినిట్స్ దీన్ని కూడా ఫ్రై చేసుకొని దీంట్లో వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్నంతా ఒక ఉడుకు పట్టించి ముందుగానే దీనికోసం నేను గసాల పొడి గరం మసాలా పొడి అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఇది ఒక ఉడుకు పట్టినాక దీంట్లో వేయించుకున్న గసాల పొడి ఒక టీ స్పూను గరం మసాలా కూడా వేసేసుకున్నానా వేసుకొని మొత్తం ఒకసారి గెరెడుతోటి కలిపి తిప్పేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని దగ్గరగా ఉడికించేసుకొని ఈగిరిలాగా చేసుకొని దించేసాను అంతే. సూపర్ అంటే సూపర్గా ఉంది. రెసిపీ మాత్రం చాలా టేస్ట్గా ఉంది. అస్సలు మిస్ అవ్వద్దు. బ్యాచిలర్కి అయితే చాలా సింపుల్గా క్విక్గా ఏ హడావుడి లేకుండా తొందరగా చేసుకోవచ్చు అనమాట. దీంట్లోకి చారులోకి కానీ పెరుగులో కానీ దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది. కర్రీ మాత్రం సూపర్ ఉందనమాట. ఈ రోజు అయితే మా లంచ్ ఇట్లా చికెన్ ఫ్రై టమాటా రసం తోటి అయితే పూర్తయిపోయింది అనమాట. ఈ రోజు మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి. దాంతో పాటుగా చిన్న లైక్ చేయండి. లిటిల్ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.